రుచి, ఆరోగ్యం రెండు ఒకే ప్లేట్లో. సముద్రం ఇచ్చే సూపర్ ఫుడ్ అదే సీ ఫుడ్. FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి తర్వాత తెలంగాణ హాస్టళ్లలో అమలు కాబోతున్న చేపల వంటకం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న మత్స్యశాఖ. మంగళగిరిలో ఉప్పాడ మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ సమావేశం. ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం. రొయ్యల రైతులకు గుడ్ న్యూస్. రొయ్యల సాగుకు ఇన్సూరెన్స్ ను ప్రకటించిన ఏఐసీ. 18,000 కోట్ల ఆక్వా ఆర్థిక వ్యవస్థకు కలగనున్న భరోసా. శ్రీకాకుళం తీరానికి దారి తప్పి చేరిన బంగ్లాదేశ్ జాలర్లకు ఈ నెల 15 వరకు రిమాండ్ విధించిన జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. గోదావరిలో హోరాహోరీగా సాగిన వార్షిక చేపల జాగా పోటీలు. కీలక వేట స్థావరాలను కాపాడుకున్న వలసతిప్ప మత్స్యకారులు. ఇక ప్రధాన వార్తల్లో వెళితే, ప్రభుత్వ హాస్టళ్లు, క్రీడా పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఇకపై పౌష్టికాహారంగా చేపల కూర వడ్డించేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ పథకం అమల్లోకి రావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే మత్స్యశాఖ రాష్ట్రంలోని చెరువుల్లో సుమారు 50 కోట్ల చేప పిల్లలను వదిలింది. చేపల ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశం ఉండటంతో హాస్టళ్లకు నేరుగా చేపలను పంపిణీ చేసే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార లోపాలను దృష్టిలో ఉంచుకుని చేపల కూరను మెనూలో చేర్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. పోతుకూరు ప్రాంతంలోని సెగ్మా సీ ఫుడ్స్ ఆక్వారియాల కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ను కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ సందర్శించారు. యూనిట్ లో జరుగుతున్న ప్యాకింగ్, ప్రాసెసింగ్, నాణ్యత పరీక్షలు, శుభ్రత, హైజీన్, నిల్వ సౌకర్యాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సంస్థ ప్రతినిధులతో సమావేశమై ఎగుమతి విధానాలు, మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకతపై వివరాలు తెలుసుకున్నారు. ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమని, ప్రపంచ స్థాయిలో పోటీకి తగిన ప్రాసెసింగ్ టెక్నాలజీలు, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరని, ప్రభుత్వ మద్దతుతో ఎగుమతులను మరింతగా పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా గ్లోబల్ ఆక్వాకల్చర్ కన్సల్టెంట్ 1991 నుంచి సేవలందిస్తున్న డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్ని అనంతపురం జిల్లా మత్స్యశాఖ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో మత్స్య అభివృద్ధి అధికారులైన ఆసిఫ్, లక్ష్మీనారాయణ, బాబు నాయక్ తో పాటు జిల్లా ఫిష్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షులు నాగేష్, వెంకటనారాయణ పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది చేపల అమ్మకాల విలువ 80 కోట్ల మార్కును దాటడం విశేషం. డాక్టర్ జ్ఞానేశ్వర్ సూచించిన నూతన సాగు పద్ధతులు, అధిక నాణ్యత గల చేప పిల్లల ఉత్పత్తి, 58.4 లక్షల పైగా ఫిష్ సీడ్లను ట్యాంకుల్లో విడుదల చేయటం పెద్ద పాత్ర పోషించే. మత్స్య ఉత్పత్తిని పెంచడానికి శాస్త్రీయ పద్ధతులే భవిష్యత్ మార్గమని, సాగుదారులు టెక్నాలజీ ఆధారిత ఆక్వాకల్చర్ ను తప్పనిసరిగా అవలంబించాలని డాక్టర్ జ్ఞానేశ్వర్ ఈ సందర్భంగా చెప్పారు. టిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో తీర ప్రాంత మత్స్యకారులు పెద్ద ఇబ్బందులు పడిపోయారు. సముద్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అధికారులు వరుసగా హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే ఫిషింగ్ హార్బర్ లోనే వందలాది బోటులు నిలిచిపోయాయి. ఐస్, డీజిల్, సామాగ్రులన్నీ సిద్ధం చేసి సముద్రంలోకి అడుగుపెట్టిన బోటులు మధ్యలోనే తిరిగి ఒడ్డుకు రావాల్సి వస్తోందని జాలర్లు వాపోయారు. దీంతో ప్రతి ట్రిప్ కు పెట్టిన ఖర్చు పూర్తిగా నష్టమవుతూ ఉండగా సంపాదన మాత్రం సున్నాకే పరిమితమైంది. తుఫానులు వరుసగా రావడంతో కుటుంబాలు ఎలా నెట్టుకు రావాలో తెలియక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారిని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సముద్ర జలాల్లో కాలుష్యంపై శాస్త్రీయ పరిశోధన చేయించబోతున్నామని, జాలర్ల ఆదాయం పెంచడం, మత్స్య సంపదను మరింత అభివృద్ధి చేయటం, తీర ప్రాంత రక్షణ చర్యలు చేపట్టడం, యువత, మహిళలకు ఉపాధి మార్గాలు అందించడం వంటి అంశాలపై సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వందలాది మత్స్యకారులు ప్రభుత్వ సబ్సిడీల కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లూ రెవల్యూషన్ మరియు PMMSY పథకాల కింద పాండ్లు నిర్మించడానికి లక్షలు ఖర్చు చేసినా కేంద్రం తన 60% సబ్సిడీ జమ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 40% సబ్సిడీ మాత్రం ఇంకా విడుదల కాలేదని రైతులు వాపోతున్నారు. DPR కు సరిపోలేదు, బడ్జెట్ వచ్చినప్పుడు చూస్తాం అంటూ అధికారులు బిల్లులు ఎగవేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హెక్టార్ పాండుకు 7 లక్షలు, ఇన్పుట్ కు 1.5 లక్షలు రావాల్సిండగా రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది మత్స్యకారులు సబ్సిడీ కోసం ఎదురు చూస్తూ అప్పుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం అత్యవసర ఆర్థిక సహాయం అందించి మత్స్యకారులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్
చైర్మన్ కొల్లు పెద్దిరాజు గొల్లపూడిలోని రాష్ట్ర కార్యాలయంలో మత్స్యశాఖ సిబ్బందితో కీలక సమావేశం నిర్వహించారు. మత్స్యకారుల సమస్యలను తెలుసుకోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని వ్యాఖ్యానించిన ఆయన ఈ పర్యటనలో అనేక ఇబ్బందులు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కొత్త పథకాలు నిజమైన లబ్ధిదారులైన మత్స్యకారులకు ఎలా చేరాలి, ఎవరికి అన్యాయం జరగకుండా ఎలా అమలు చేయాలి అనే దానిపై మత్స్యశాఖ సిబ్బంది స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గత ప్రభుత్వ కాలంలో మత్స్యకారులకు ఇచ్చిన పథకాలు, ప్రయోజనాలు ఏవి అన్న వివరాలను కూడా ఈ సందర్భంగా విచారించారు. ముఖ్యంగా ఆదరణ పథకం ద్వారా పనిముట్ల ప్రతి మత్స్యకారుడికి పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కొల్లు పెద్దిరాజు తెలిపారు. రొయ్యల పంట నష్టపోతే రైతులకు ఎలాంటి బీమా సదుపాయం లేకపోవటం వల్ల సంవత్సరాలుగా ఆంధ్ర ఆక్వా సాగుదారులు భారీ నష్టాలు భరిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన జాతీయ బీమా సంస్థ ఏఐసి ఇప్పుడు ప్రత్యేకంగా ఆక్వా ఇన్సూరెన్స్ 2025 ను తీసుకొచ్చింది. వనామీ, టైగర్, స్కాంపీ రొయ్యల సాగుకు వర్తించే ఈ బీమా తుఫానులు, వరదలు, వేడి అలలు, విష ప్రయోగాలు, వైరస్ దాడులు అన్నింటినీ కవర్ చేయనుంది. అనుమతులు ఉన్న చెరువులకు ఎకరాకు 12,000 ప్రీమియం, నష్టం జరిగితే తీవ్రతను బట్టి ఎకరాకు 3 లక్షల వరకు పరిహారం అందుతుంది. సాగు ప్రారంభమైన 15వ రోజు నుంచి 130 రోజుల వరకు బీమా వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆక్వా సాగు 2.90 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు, మొత్తం టర్నోవర్ 18,000 కోట్లను అందిస్తుంది. ఇలాంటి భారీ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన రైతులకు ఈ బీమా కీలక రక్షణగా మారనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆసక్తి ఉన్న సాగుదారులు సమీప ఏఐసి కార్యాలయాన్ని సంప్రదించాలని మత్స్యశాఖ సూచిస్తోంది. శ్రీకాకుళం తీరంలో అరుదైన ఆలివ్ రిడ్ల తాబేళ్లు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. నవంబర్, డిసెంబర్ లో గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు వచ్చే ఈ ఆడ తాబేళ్లు తీరంలో తిరిగే కుక్కలు, నక్కలు, ఎలుగుబంట్ల దాడులకు బలైపోతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇచ్చాపురం నుంచి ఎచ్చెర్ల వరకు తీరమంతా మృత తాబేళ్లతో నిండిపోగా దుర్వాసనతో పర్యాటకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సముద్రంలో సీవీడ్ ను తిని పర్యావరణాన్ని శుభ్రం చేసే ఈ అరుదైన జాతి ఇలా చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది. గుడ్లను కాపాడేందుకు కొన్ని గ్రామాల్లో యువత సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ మృత తాబేళ్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY కింద FFPOలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక మద్దతు అందిస్తోంది. ప్రతి FFPOకు 2 సంవత్సరాల పాటు మేనేజ్మెంట్ ఖర్చుల కోసం 5 లక్షల వరకు నిధులు విడుదలవుతుండగా సంఘాలు డిపాజిట్ చేసిన షేర్ క్యాపిటల్ కి సమాన మొత్తంలో మ్యాచింగ్ గ్రాంట్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఈ నిధులతో మత్స్యకార సంఘాలు స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, విలువ వర్తక యూనిట్లు ప్రారంభించి ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వం సూచించింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 19 FFPOలు నమోదు కాగా వాటిలో 16 సంఘాలకు మొదటి విడతగా 25,62,421 రూపాయలు ఇప్పటికే విడుదలయ్యాయి. మిగిలిన సంఘాలకు నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే సందర్భంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా AFCOF CBBO ఉద్యోగి డోమా చిట్టినాయుడు రాష్ట్ర స్థాయి అవార్డు అందుకొని ప్రత్యేక ప్రశంసలు పొందారు. వైజాగ్ లోని సాగర్ నగర్ సముద్ర తీరంలో అరుదైన 3 ముళ్ల చేప ప్రత్యక్షమైంది. ఉదర భాగంలో 2 పదునైన ముళ్లు, తల వద్ద కొమ్ములా కనిపించే పెద్ద ముళ్లు ఉండటంతో ఈ చేపను స్థానిక మత్స్యకారులు బవిరి చేపగా పిలుస్తారు. దీన్ని సాధారణంగా ఆహారంగా ఉపయోగించరు. ఎందుకంటే దీని ముళ్లు ప్రమాదకరమైనవి. అలల్లో కొట్టుకుని ఒడ్డుకు రావటం తప్ప సముద్ర జలాల్లో ఇవి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయని మత్స్యకారులు చెబుతున్నారు. సాగర్ నగర్ బీచ్ కొచ్చిన ఈ చేపను చూడటానికి స్థానికులు ఆసక్తిగా చేరుకున్నారు. హైటెక్ సిటీలోని దుర్గం చెరువులో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నేతృత్వంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు అరికపూడి గాంధీ హాజరై మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మత్స్య సహకార సంఘ సభ్యులు, ఫిషరీస్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ చర్యకు మద్దతు తెలిపారు. చేప పిల్లల వితరణతో చెరువు జీవ వైవిధ్యం మెరుగుపడి మత్స్యకారుల ఆదాయం మెరుగుపడనున్నదని అధికారులు తెలిపారు. దుర్గం చెరువులో చేపల ఉత్పత్తి పెరగటం నగరానికి సంపదగా ఉపయోగపడుతుందని ఫిషరీస్ విభాగం స్పష్టం చేసింది. గోదావరి యానం ఫిష్ మార్కెట్ లో జరిగిన వేలం అందరినీ ఆకర్షించింది. 12 కిలోల పండుగప్ప చేప వేలం పాటకు రావడంతో మార్కెట్ మొత్తం సందడి వాతావరణం నెలకొంది. వేలం 20,000 రూపాయల వద్ద ప్రారంభమవగా బిడ్డింగ్ కాస్త ఊహించిన విధంగా డౌన్ అయింది. చివరి వరకు పోటీపడిన కొనుగోలుదారుల్లో ఒక మహిళ ముందుకొచ్చి ఆ భారీ పండుగప్పను 9,000 రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. పెద్ద సైజు, బరువు, నాణ్యత అన్నీ కలిపి ఈ చేపను మార్కెట్ లో స్టార్ గా మార్చేశాయి. స్థానికులు, మత్స్యకారులు, కొనుగోలుదారులు అందరూ ఈ అరుదైన పండుగప్పను చూడ
చూడటానికి భారీ సంఖ్యలో చేరారు. సాధారణంగా ఇలాంటి బరువున్న పండుగప్పలు గోదావరి పరివాహక ప్రాంతంలో చాలా అరుదుగా దొరుకుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. తెలంగాణ మత్స్యకారుల హక్కుల కోసం TMKMKS ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ముమ్మరంగా సాగుతోంది. కరీంనగర్ లో నిర్వహించిన 4వ రాష్ట్ర సదస్సులో మత్స్య వృత్తి రక్షణ, చెరువుల వేట హక్కులు, మార్కెటింగ్ సమస్యలు, పరికరాల ధరల నియంత్రణ వంటి కీలక అంశాలపై మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 22 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. TMKMKS అధ్యక్షుడు గోరెంకల నరసింహ మాట్లాడుతూ ప్రతి మత్స్య సొసైటీకి 10 లక్షలు అందజేయాలని ఈ సందర్భంగా కోరారు. మత్స్యకారుల హక్కుల కోసం ఈ ఉద్యమం కొనసాగుతోంది అని TMKMKS రాష్ట్ర కార్యదర్శి లేలెల బాలకృష్ణ స్పష్టం చేశారు. శ్రీకాకుళం సముద్ర తీరానికి బంగ్లాదేశ్ కు చెందిన 13 మంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు చేరుకున్న ఘటన అందరికీ తెలిసిందే. చేపల వేటకు బయలుదేరిన వీరి పడవ సముద్రంలో ప్రతికూల వాతావరణం, భారీ అలలు మరియు బోటు లోపం కారణంగా దారి తప్పి క్రమంగా ఒడ్డుకు చేరిందని మెరైన్ పోలీసులు తెలిపారు. వారిని షకీర్, జహంగీర్, షబ్బీర్, కోకన్, మక్సూద్, మాలిక్, MD ఫరూక్, మక్సూద్ వలీ, నజీర్, హెలాల్, ఫరూక్ అలాం, సమీం గా గుర్తించారు. అధికారులు వెంటనే వీరిని కళింగపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని నర్సన్నపేట ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా కోర్టు ఈ నెల 15 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరిని నర్సన్నపేట సబ్ జైలుకు తరలించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని మెరైన్ CI ప్రసాదరావు తెలిపారు. ఈ ఘటన సముద్రంలో చిన్న లోపం కూడా మత్స్యకారులను ఎంత దూరానికైనా తీసుకెళ్లగలదన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. గోదావరిలో ప్రతి ఏటా చేపల వేట కోసం జరిగే జాగా పోటీ మరోసారి హోరాహోరీగా సాగింది. డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోట మండలం బలుసతిప్ప మత్స్యకారులు ఈసారి కూడా పడవ పోటీల్లో తలపడి తమ స్థావరాలను సురక్షితంగా దక్కించుకున్నారు. బలుసతిప్ప వంతెన నుంచి కోటిపల్లి వరకు గోదావరి పాయలలో కొన్ని కీలక వేట స్థావరాలు అంటే అంతరాలు ఉంటాయి. ఏ మత్స్యకారుడికి ఏ స్థావరం దక్కాలో నిర్ణయించేది ఈ పడవ పందాలే. ముందుగా చేరిన వారు పడవకు లంగరు వేసి ఆ ప్రాంతం తమదని ప్రకటిస్తారు. ఈ స్థావరాల్లో వారు నవంబర్ నుంచి వచ్చే వరదల వరకు చేపల వేట కొనసాగిస్తారు. వేట సీజన్ మొత్తం ఆ ప్రాంతంలోనే ఉండేందుకు ఒడ్డున తాత్కాలిక నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.